తెలుసు కదా, నంబర్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. ఏంటి అవి? రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. అండ్ మనకు రియల్ నెంబర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్. ఇప్పుడు మీరు 9th వరకు రేషనల్ నెంబర్స్ మీద బాగా ఫోకస్ చేసారు కదా. ఇప్పుడు 10th ఏంటంటే ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు, ఫైండ్ ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అంటాడు, లేదంటే √5 ఈజ్ ఇర్రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. లేదంటే 5 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇదొకటి. అండ్ ఒకటి ఏమంటే రేషనల్ నెంబర్స్లో ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్స్ అనే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఎక్సర్సైజ్లోకి వెళ్తే ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలుసా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలియదా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు సపోజ్ నేను ఒక నెంబర్ ఇచ్చిన, సపోజ్ నేను 42 ఇస్తున్నా. 42కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కొనుక్కోమంటే నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తాం. దానికి ఎల్సిఎం చేసి దానికి ఏ ప్రైమ్ నెంబర్స్ వస్తాయో అది రాసుకుంటాం. దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ 42కి ఎల్సిఎం చేస్తే 2 2s are 4, 2 1s are, తర్వాత 2 టేబుల్ 21 పోదు కాబట్టి నెక్స్ట్ 3 టేబుల్, సో 3 7. అండ్ ఇప్పుడు మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదండి, ఇవి వచ్చినాయి అన్ని ప్రైమ్ నెంబర్స్ ఇవి. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటిది? 42 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 7. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే అవునా కదా. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, అందుకనే వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాము. అట్లా ఏమంటున్నాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాము. అర్థమైందా? అది ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసా? చెప్పు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 and itself. మరి కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 నెంబర్స్. మరి కో ప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ యాజ్ 1 వస్తుందని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇవన్నీ తెలుసు కదా. అప్పుడు నెక్స్ట్ ఒక హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ మీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రాబ్లం ఉంది.